తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రాధాకిషన్ రావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్, హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సెక్షన్ 120B, 386, 409, 506 రెడ్ విత్ 34 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. గతంలో కూడా హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు యాపిల్ కంపెనీ నుండి అలర్ట్ మెసేజ్ వచ్చిందని, హరీష్ రావు ఇది చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలించారు. గంటన్నర పాటు పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని చక్రధర్ గౌడ్ తెలిపారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ కావాలని, లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరించారని చెప్పారు. తన వ్యక్తిగత ఫోన్తో పాటు తన భార్య, డ్రైవర్ కుటుంబ సభ్యుల ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, తాము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ రాధాకిషన్ రావు బెదిరింపులకు దిగారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్నామని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చక్రధర్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు, భుజంగరావు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. ఇప్పటికే 2 సార్లు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. భుజంగరావు, రాధాకిషన్ రావులిద్దరూ ప్రస్తుతం చెంచిల్గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా గతంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయన్ను విచారించింది. విచారణలో మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న కాల్ లిస్ట్ చుట్టూ తిరిగింది. మీరు తిరుపతన్న మొబైల్ ఫోన్కు 2 ఫోన్ నెంబర్లు పంపించారు, వాటిని ఎందుకు పంపారు అని పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విషయమై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. లింగయ్య ఇచ్చిన 2 నెంబర్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు మదన్ రెడ్డి, రాజ్కుమార్ ఫోన్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు లింగయ్యను మరోసారి విచారించారు. ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలను, ఒక పారిశ్రామికవేత్తను పోలీసులు విచారించారు. అధికారులు తిరుపతన్న కాల్ డేటా ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎస్పీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ తర్వాతే భారత్కి వచ్చే యోచనలో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.